అప్పలరాజు గారు, ఒక పోర్టును కట్టలేదు. విజనరీ అంటాం కదా మనం చంద్రబాబు నాయుడు గారిని. 4వ టర్మ్ కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉండడము. ఎప్పుడు ఆయనకి ఆలోచన రాలేదా ఒక పోర్టు కట్టాలనేది? ఒక పోర్టు కట్టలేదు, కనీసం ఫిషింగ్ హార్బర్లు కట్టలేదు, హార్బర్ కూడా కట్టలేదు, ఒక్క హార్బర్ కూడా కట్టలేదు. ఈ ఎలా విజనరీ అవుతారు? ఒక మెడికల్ కాలేజీ కట్టలేదు, ఎలా విజనరీ అవుతారు? ఇవన్నీ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విజనరీనా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయని చంద్రబాబు నాయుడు గారు విజనరీనా? చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదండి, ఆయన బిజినెస్ మ్యాన్. హీజ్ ఎ బిజినరీ, నాట్ విజనరీ. ఆయనకున్నటువంటి 14-15 సంవత్సరాల ముఖ్యమంత్రి టెన్యూర్ లో అక్రాస్ ది స్టేట్ ఆయన మళ్ళీ చాలా గొప్పగా సన్ రైజ్ స్టేట్ అని పేరు పెట్టాడు మన రాష్ట్రానికి. ఈ సన్ రైజ్ స్టేట్ లో ఆ పొటెన్షియల్ ని గుర్తించలేకపోయినటువంటి బిజినరీ చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈ లాజిస్టిక్స్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఈ కోస్టల్ లైన్ ని మనము అభివృద్ధి చేస్తే తప్ప మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేము అన్నటువంటి పొటెన్షియల్ గుర్తించినటువంటి విజనరీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వండి, అసలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో గంగవరంలో ఒక పోర్ట్ కట్టారు, కృష్ణపట్నంలో పోర్ట్ కంప్లీట్ చేశారు, మచిలీపట్నం పోర్ట్ ఫౌండేషన్ కూడా రాజశేఖర రెడ్డి గారు వేశారు. అంటే అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కోర్టులో కేసులు పడిన తర్వాత పనిలాగాయి. అలాగే కాకినాడలో ఎస్సీజెడ్ పోర్టుకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. అంటే 4 పోర్టులకి రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుడితే, చంద్రబాబు నాయుడు గారు ఇది 4th టైంలో ఎక్కడా కూడా ఒక పోర్ట్ కోసం కానీ ఒక హార్బర్ కోసం కానీ ఎయిదర్ ఫౌండేషన్ నార్ ఇనాగ్రేషన్, అంటే ఒక శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేసుకోలేకపోయినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాకినాడ ఎస్సీజెడ్ పోర్ట్ లో పనులు మొదలు పెట్టారు. మరి అలాగే మూలపేట పోర్ట్, అంటే మా ఊర్లో అండి, అది 40-50 సంవత్సరాల నుంచి వింటున్నాం బావనపాడు పోర్ట్ అని. దాన్ని మూలపేట సైట్ మార్పించాము, మనమే మార్పించి మనం పనులు గ్రౌండ్ చేసాం, మచిలీపట్నం గ్రౌండ్ చేసాం, రామాయపట్నం నియర్ కంప్లీషన్. అంటే వీటితో పాటుగా ప్రతి జిల్లాలో కూడా హార్బర్స్ ఉండాలని శ్రీకాకుళం జిల్లాలో బుడగట్టుపాలెంలోను, విజయనగరం జిల్లా చింతపల్లిలోను, దీదెన విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఒక ఎఫ్ఎల్సి ఇచ్చాము, పూడిమడకలో హార్బర్ ఇచ్చాము, దీదెన్ ఈస్ట్ గోదావరిలో ఉప్పాడి దగ్గర హార్బర్ ఇచ్చాము. అంటే పిఠాపురం నియోజకవర్గం వస్తుంది అది ఇప్పుడు. మరి అలాగనే వెస్ట్ గోదావరి జిల్లా బియ్యపు తిప్పలో ఇచ్చాము, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇచ్చారు. మచిలీపట్నం చరిత్ర గురించి మనం ఒకసారి మాట్లాడితే, మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం బందర్ పోర్టు, బందర్ హార్బరు, బందర్ పోర్ట్ అని. అక్కడ హార్బరు లేదు, పోర్టు లేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పోర్టుకి శంకుస్థాపన చేశారు, మళ్ళీ చంద్రబాబు గారు జరగాలి మళ్ళీ అని చెప్పి ఆయన శంకుస్థాపన చేశారు, కానీ పనులు మొదలు కాలేదు. మనం వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసాం, కోర్టు కేసులు క్లియర్ చేసాం, పోర్టు పనులు మొదలు పెట్టాం, మచిలీపట్నం హార్బర్ మళ్ళీ వేరేగా పనులు మొదలు పెట్టాం. దీదెన్ గుంటూరు జిల్లా నిజాంపట్నంలో నియర్ కంప్లీషన్ అండి హార్బరు. దీదెన్ ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం దగ్గర ఇచ్చాము, అలాగే వాడ్రేవి దగ్గర ఇచ్చాము. దీదెన్ నెల్లూరు జిల్లా జువలదిన్నెలో కంప్లీట్ చేసామండి హార్బర్. ఇన్ని హార్బర్లు, ఇన్ని పోర్టులు ఈ సన్ రైజ్ స్టేట్ లో గ్రౌండ్ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చెందుతుందండి. అంటే చాలా బాధాకరం, వాటన్నిటిని కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మనము ఈరోజు, మరి ప్రజల ఆలోచన ఎలా ఉందో తెలియదు కానండి, ఆయన ఒక బుక్ రాశాడండి, ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం. చంద్రబాబు నాయుడు గారు 2వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పబ్లిష్ చేశారు. ఇందాక మన కార్మూరి గారు చెప్తున్నట్టు 128 గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేటైజ్ చేసి నేను చాలా సక్సెస్ఫుల్ గా ప్రైవేటైజ్ చేశాను అని చెప్పి ఆయన పొగిడించుకుంటూ రాసుకున్నటువంటి పుస్తకం అది. ఎటు వెళ్తున్నామండి మనం? కొన్ని రంగాలు ఖచ్చితంగా మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వ రంగంలో ఉండాలండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన కోవిడ్ లెసన్స్, కోవిడ్ టైంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగం గవర్నమెంట్ సెక్టార్ లో ఉండాలన్నా ప్రైవేట్ సెక్టార్ లో ఉండాలన్నా అన్నటువంటి ఒక విపరీతమైనటువంటి చర్చ జరిగినప్పుడు, ఇక్కడ రెండు డిఫరెంట్ అంటే 2 డిఫరెంట్ పోల్స్ మీకు ఒకసారి ఎగ్జాంప్లిఫై చేస్తాను. యూకే ఉంది కదండి, యునైటెడ్ కింగ్డమ్, అంటే గ్రేట్ బ్రిటన్. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఎన్హెచ్ఎస్ అంటాం, అంటే నేషనల్ హెల్త్ సిస్టమ్. ఎంటైర్ టోటల్ అంతా కూడాను గవర్నమెంట్ సెక్టార్ లోనే అక్కడ ఉంటుంది, అక్కడ హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ అంతా కూడా. మరి ఇలాగే ఇటువైపు మనకి చైనా, జపాన్ పక్కన కొరియన్ కంట్రీస్ లో ఎంటైర్ మెడికల్ అండ్ హెల్త్ సేమ్. ఇలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎవ్రీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ చేసింది గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్ లో పెట్టేసింది. కోవిడ్ టైంలో
వాడి దట్ కొరియన్ నియంత ఎవరైతే ఉన్నారో కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడ్చినటువంటి సందర్భం మనం చూసాం మనం. రైట్ ఆయన ఏమి చేయలేకపోయాడు ఆయన. రైట్ కోవిడ్ వచ్చి కొన్ని లక్షల మంది కొరియాలో చనిపోతే కళ్ళ నీళ్లు పెట్టుకోవడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోయాడు. రైట్ కానీ ఎస్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఇదే ఇంగ్లాండ్ లో ఇదే కోవిడ్ వల్ల చాలా మంది చనిపోతే విదిన్ వెరీ షార్ట్ పీరియడ్ వాళ్ళు దాన్ని స్టెబిలైజ్ చేసుకోగలిగారు. మనది హైబ్రిడ్ మోడల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ ఇండియా కానీ మనది హైబ్రిడ్ మోడల్, అంటే బోత్ ఇన్సూరెన్స్ అండ్ అలాగనే వాట్ ఇస్ దట్ గవర్నమెంట్ సెక్టర్ రెండు కలిపి ఉన్నటువంటి మోడల్ మనది. ఎస్ మనము చాలా వరకు మేనేజ్ చేసుకోగలిగాం. బట్ Yes, sir. ఇండియాలో తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే Yes. చాలా బ్రహ్మాండంగా మేనేజ్ మేనేజ్ చేయగలిగాం. చేయగలిగాం. ఎస్ ఉన్నటువంటి రైట్ కొంత సాంకేతిక సమస్య కన్క్లూడ్ చేయండి, సమయం మించిపోయింది సార్. పాయింట్ డైరెక్ట్ అని అంటే నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఉంటేనే, అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందితే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. నాణ్యమైన మద్యం కాదా? నాణ్యమైన మద్యం కాదు సార్, నాణ్యమైన మద్యం చేసుకో ఏం చేయాలి, ఎక్కువ తాగితే ఎక్కువ తొందరగా పోతారు. మరి హాస్పిటల్స్ కూడా లేకుండా చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు అవును సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు కదా, చంద్రబాబు నాయుడు గారి హాస్పిటల్, రమేష్ హాస్పిటల్, సురేష్ హాస్పిటల్ ఉన్నాయి కదా వాళ్ళకి సంబంధించి. సో అదే ఆయన టార్గెట్. అందుకనే చూడండి, మీరు విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు, Yes. అట్లానే వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు. సో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసి అంటే ట్యాబులు, టోఫెల్ 6 అంటే ఏం లేకుండా వాటిని నిర్వహణ చేశారు. ఇప్పుడు వైద్య రంగాన్ని కూడా పూర్తిగా నిర్వహణ చేశారు. రైట్